నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీ హరణ పర్వ అనే అనుపర్వలో దుర్యోధనాదులందరూ కూడా దూర్వాస మహర్షికి ఉత్తమమైనటువంటి ఆతిథ్యాన్ని మోసపూరితంగా ఇచ్చారు. అనగా మనసులో సద్భావన లేకుండా పాండవులను హింసించాలనే భావనతో దూర్వాస మహర్షి గారిని సంతోషపెట్టి దూర్వాస మహర్షి గారు కోరుకోమని అడగగా ఈ విధంగా పాండురాజు కామ్యక వనంలో ఉన్నాడు. ప్రతిరోజు సాయంత్రం అతిథుల భోజనం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పాత్ర క్షాళన అనగా అక్షయ పాత్ర అనేది కడిగి వేస్తారో ద్రౌపదీదేవి భోజనం తర్వాత ఆ సందర్భానికి మీరు అక్కడికి ఆతిథ్యానికి వెళ్ళాలని కోరికను కోరాడు. తథాస్తు అని దూర్వాస మహర్షి గారు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత జరిగిన విషయాన్ని వైశంపాయన మహర్షి గారు 263వ అధ్యాయంలో వివరిస్తూ వైశంపాయన ఉవాచ తతః కదాచిత్ దూర్వాసాః సుఖాసీనాంస్తు పాండవాన్ భుక్త్వా చావస్థితాం కృష్ణాం జ్ఞాత్వా తస్మిన్ వనే మునిః అభ్యాగచ్చత్ పరివృతః శిష్యైరయుత సంహితైః. ఒకనాడు పాండవులందరూ కూడా కామ్యక వనంలో భోజనం తర్వాత వారందరూ కూడా అలా కూర్చొని ఉన్నారు. ద్రౌపదీదేవి భోజనం కూడా అయిపోయింది. అక్షయ పాత్రను కడగడం కూడా అయిపోయింది. ఒకసారి అక్షయ పాత్రను కడిగి వేస్తే అనగా ద్రౌపదీదేవి భోజనం తర్వాత దాన్ని కడిగిన తర్వాత మరుసటి రోజు ఉదయం తర్వాత మాత్రమే దాని నుండి ఆహార పదార్థాలు వస్తాయి. ఆ అన్ని విషయాలు తెలిసినటువంటి దూర్వాస మహర్షి గారు శిష్యైరయుత సంహితైః తమ 10,000 మంది శిష్యులతో సహితులై ఆ పాండవుల దగ్గరికి వచ్చారు. అది కూడా భుక్త్వా చావస్థితాం కృష్ణాం ద్రౌపదీదేవి భోజనం కూడా అయిపోయిందని తెలుసుకునే వచ్చారు. కావాలనే వారు కూడా మహర్షి గారు చేసినటువంటి ఒక చిన్న అపరాధం ఇది కూడా. దృష్ట్వా యాంతం తమతిథిం సచ రాజా యుధిష్ఠిరః జగామాభిముఖ శ్రీమాన్ సహ భ్రాతృభిరచ్యుతః తస్మై బద్ధాంజలిం సమ్యక్ ఉపవేశ్య వరాసనే. ఆ యుధిష్ఠిర మహారాజు కూడా అంత 10,000 మంది శిష్యులతో వచ్చేటువంటి ఆ దూర్వాస మహర్షి గారిని చూసి చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి వారికి ఎదురుగా వెళ్ళి వారికి నమస్కరించి తన తమ్ములతో సహా వారిని స్వాగతం కోరారు. వారిని స్వాగతించిన తర్వాత శ్రేష్టమైనటువంటి ఆసనం పైన దూర్వాస మహర్షి గారిని కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. విధివత్ పూజయిత్వాతం ఆతిథ్యేన న్యమంత్రయత్ ఆహ్నికం భగవన్ కృత్వా శీఘ్రమేహీతి చాబ్రవీత్. ఆ విధంగా అతిథి సత్కారాలంతా అంతా కూడా అయిపోయిన తర్వాత వారలా సుఖాసీనంలో కూర్చున్న సందర్భంలో యుధిష్ఠిరుడు దూర్వాస మహర్షి గారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. స్వామి, మీరిక ఆహ్నికాలు ఏవైతే ముగించుకోవాలో వాటిని ముగించుకొని మీరు రండి అని ప్రార్థించాడు. జగామచ మునిస్సోపి స్నాతుం శిష్యై సహానఘః భోజయే సహ శిష్యం మాం కథమిత్యవిచింతయత్ న్యమజ్జత్ సలిలే చాపి ముని సంఘ సమాహితః. వెంటనే మహర్షి గారు కూడా తమ కమండలు అలాగే స్నాన వస్త్రాలు తీసుకుని స్నానానికి బయలుదేరారు. బయలుదేరి తమ శిష్యులతో సహా స్నానం చేసే సందర్భంలో వారు ఆలోచిస్తున్నారు. ఇంత అనగా దాదాపుగా సాయంత్రం కావచ్చింది. సాయంత్రం అయిపోయింది. అక్షయ పాత్రల క్షాళన కూడా అయిపోయింది. ద్రౌపదీదేవి భోజనం కూడా అయిపోయింది. అక్షయ పాత్ర నుండి ఆహారం వచ్చే అవకాశం లేదు. ఒకరు ఇద్దరైతే పర్వాలేదు, కానీ 10,000 మంది శిష్యులతో ఉండేటువంటి దూర్వాస మహర్షి గారికి భోజనం పెట్టడం అంటే సామాన్యమా? అందులోనూ కూడా అడవి ప్రాంతం. ఇక్కడ మాకు ఇంతమందికి భోజనం ఎలా ఏర్పాటు చేయగలడు ధర్మరాజు గారు అని ఆలోచిస్తూ వారు స్నానం చేస్తూ ఉన్నారు. అంటే వారికి కూడా ఒకవైపు చాలా చింతగానే ఉంది. ఎవరైనా ఆతిథ్యాన్ని స్వీకరించేవారు కూడా ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వారి యోగ్యతను, సమయాన్ని, కాలాన్ని బట్టి కాస్త తమ ఏదైతే ఆతిథ్యాన్ని స్వీకరించే ప్రవర్తన ఉంటుందో దాన్ని మార్చుకోవలసి ఉంటుంది. మేము వచ్చాం,
మేము ఎప్పుడొచ్చినా కూడా మేము ఏది అడిగితే దాన్ని చేసి పెట్టాలనేది అది చాలా సరి అయినటువంటి విధానం కాదు. మనం వెళ్ళిన కాలం ఎటువంటిది, వారు ఉండేటువంటి వారు అనగా ఆతిథ్యాన్ని ఇచ్చేవారు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అవన్నీ కూడా ఆలోచించి మనం వారి ద్వారా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. దుర్వాస మహర్షి గారు చాలా గొప్పవారు కాబట్టే వారు అలా ఆలోచిస్తున్నారు. అయ్యో, సమయం కాని సమయంలో మేము వచ్చామే, మేము వచ్చి ఈ విధంగా వీరిని బాధ పెట్టడం అనేది భావ్యమేనా అని ఆలోచిస్తూ మహర్షి గారు స్నానం చేస్తున్నారు. ఏ తస్మిన్నంతరే రాజన్ ద్రౌపదీ యోషితాం వరా చింతామవాప పరమాం అన్న హేతో పతివ్రత. ఆ మహాపతివ్రత శిరోమైనటువంటి ద్రౌపదీదేవి కూడా చాలా చింతపడుతుంది. అయ్యో, ఇంతమంది బ్రాహ్మణులు వచ్చారే, అందులోనూ కూడా ఇటువంటి సందర్భంలో ఎంతో దూరం నడిచి ఎంతో ఆకలితో వచ్చి ఉంటారు, ఇంతమందికి నేను ఈ సందర్భంలో ఎలా అన్నం వండగలను? అక్షయపాత్ర లేదు కదా. అక్షయపాత్ర ఉన్నది, కానీ దాని ప్రభావం అనేది మరనాడు సూర్యోదయం తర్వాతే. అంతవరకు కూడా వీరిని పస్తులు పెట్టలేము. అలాగని ఏదైనా పెడదామంటే 10,000 మందికి సరిపోయేంత సరుకులు లేవు. అందుకోసం ఏం చెయ్యాలి అని తను చాలా బాధపడుతుంది. ద్రౌపదీదేవి మాత్రమే కాదు, పాండవులందరూ కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్నారు. వారందరూ కూడా సా చింతయంతి చయదా నాన్న హేతుమవిందత మనసా చింతయామాస కృష్ణం కంస నిషూదనం. ఇక వారికి వేరే దిక్కు లేదు. కృష్ణాయ కృష్ణ రమణప్రియాయ అని ఆ పరమాత్మని సంబోధిస్తారు. పాండవుల పైన పరమప్రీతి పరమాత్మకి. ఎందుకు అంటే ఏ కష్టకాలం వచ్చినా ఏ సుఖకాలం వచ్చినా కూడా వారు గుర్తు తెచ్చుకునేది ఆ కృష్ణుడిని మాత్రమే. ఏదో అడవుల్లో ఉన్నారు, దూర్వాస మహర్షి గారు వచ్చారు, 10,000 మందికి భోజనం పెట్టాలి, సరుకులు లేవు, అప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు మనం అనుకోవచ్చు. కానీ ఇట్లా కాదు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా, ఉదాహరణకి ఎప్పుడైతే రాజసూయాగం చేయాలని నారద మహర్షి గారు చెప్పారో అది చాలా గొప్ప క్రతువు, దానికి ఎంతో ధనధాన్యాదులు కావాలి. అప్పుడు కూడా ఒక ఆనందమైనటువంటి క్షణం, ఆ ఆనంద క్షణాన్ని పంచుకోవాలంటే కృష్ణ పరమాత్మ కావాలి, ధర్మరాజాదులకు. ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా ఒక్క క్షణం కూడా కృష్ణ పరమాత్మని మర్చిపోలేదు కాబట్టే ఆ పరమాత్మని కృష్ణ రమణ ప్రియాయ, ద్రౌపదీదేవి యొక్క భర్తలైనటువంటి పాండవులకు పరమ ప్రీత్యాస్పదుడుగా శాస్త్రంలో మనకు చెబుతూ ఉంటారు. అటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ తప్ప వేరే దిక్కు లేదు. వారికి మాత్రం కాదు, మనకందరికి కూడా ఆ పరమాత్మయే దిక్కు కదా. అందుకోసం ఆవిడ కంస నిషూదరుడైనటువంటి ఆ పరమాత్మని ఎలాగైనా స్వామి ఈ ఆపద నుండి నీవే గట్టెక్కించాలి అని ఆ పరమాత్మని మనసులో చింతిస్తూ తను చాలా మంచి ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన అన్నీ కూడా మనం కూడా ప్రతిరోజు పారాయణ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి జ్ఞానభక్త్యాదులు కలుగుతాయని సంప్రదాయంలో చెబుతారు. అటువంటి దివ్య శ్లోకాలు ఆవిడ చెబుతోంది. ద్రౌపదీ ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో దేవకీ నందనావ్యయ వాసుదేవ జగన్నాథ ప్రణతార్తి వినాశన విశ్వాత్మన్ విశ్వజనక విశ్వహర్త ప్రభోవ్యయ ప్రసన్నపాల గోపాల ప్రజాపాల పరాత్పర ఆకూతీనాం చ చిత్తీనాం ప్రవర్తకనతాస్మితే. చాలా సుందరమైనటువంటి సంబోధన విభక్తితో కూడినటువంటి శబ్దాలని ఆవిడ ఈ విధంగా చెబుతూ, హే కృష్ణ, అన్నితరమైనటువంటి పరాక్రమం కలిగిన ఓ మహానుభావ, దేవకీ నందన, ఓ అవ్యయ అనగా ఎటువంటి నాశనం లేనివాడా, వాసుదేవ, హే జగన్నాథ, ఎవరైతే నిన్ను నమస్కరిస్తారో వారి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి ఓ మహానుభావ, ఓ విశ్వాత్మ, ఓ విశ్వజనన, ఓ విశ్వహర, హే ప్రభు, హే ప్రసన్నపాలక, హే గోపాల, హే ప్రజాపాల, హే పరాత్పర, మనస్సుకు బుద్ధికు ఇటకలని గొప్ప గుణాలు కలిగినవాడా, అలాగే మనస్సును బుద్ధిని రెండింటినీ ప్రేరేపించేవాడా, హే పరాత్పర, నీకివే నమస్కారాలు స్వామి. వరేణ్య వరదానంత అగతీనాం గతిర్భవ పురాణ పురుష ప్రాణ మనోవృత్యాద్యగోచర సర్వాధ్యక్ష పరాధ్యక్ష త్వామహం శరణాగత పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. ఎప్పుడూ కూడా సకల జనుల చేత ఆశ్రయింపదగినవాడా, హే వరద, హే అనంత, హే సర్వాధ్యక్ష, దిక్కులేని వారికి నీవే దిక్కు స్వామి, సమస్త అనాథులను కూడా కాపాడేవాడు నీవే. హే పురాణ పురుష, ప్రాణానికి అలాగే మనస్సు కూడా అందనివాడ, కలువరేకుల లాంటి శ్యామవర్ణం కలిగినవాడ, విశ్వానికి సాక్షి అయినవాడ, హే పరమాత్మ, నేను నిన్నే శరణు కోరుతున్నాను. హే శరణాగత వత్సల, హే దేవా, దేవ అంటే
క్రీడాది గుణ విశిష్టుడైనటువంటి హే పరమాత్మ, దయతో నన్ను రక్షించవయ్యా స్వామి. నీలోత్పల దళశ్యామ పద్మగర్భారుణేక్షణ పీతాంబర పరిధాన లసత్ కౌస్తుభ భూషణ త్వమాదిరంతో భూతానాం త్వమేవ చ పరాయణం పరాత్పరం జ్యోతిర్విశ్వ ఆత్మా సర్వతోముఖ. నల్లటి కలువరేకులు లాంటి నల్లని ఛాయ కలిగిన హే పరమాత్మ, పద్మకేసర సమయుక్త హే నయన, హే పీతాంబరధారి, హే శ్రీకృష్ణ, నీ వక్షస్థలం పైన కౌస్తుభమణి విశేషమైనటువంటి ప్రకాశంతో కూడి ఉంటుంది. అటువంటి భూషణాలు ఎన్నో నీ శరీరంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. సకల భూతములు కూడా ఆది మధ్యము అంత్యము నీవే, అనగా సృష్టి స్థితిలయ కారకుడి నీవే పరమాత్మ. హే పరమాశ్రయ, హే పరంధామ, హే పరాత్పర, హే జ్యోతిర్మయ, హే సర్వతోముఖ, హే సర్వాత్మక, నీకు నా నమస్కారాలు. త్వామేవాహు పరం బీజం నిధానం సర్వసంపదాం త్వయా నాథేన దేవేశ సర్వాపద్భ్యో భయం నహి. హే పరమాత్మ, జ్ఞానులందరూ కూడా సకల సృష్టికి కూడా మూల బీజంగా నిన్నే కీర్తిస్తూ ఉంటారు. అందరినీ నీవే సృష్టిస్తావు, అందరినీ నీవే పాలిస్తావు, చివరికి అందరినీ నీవే సంహరిస్తావు. సకల సంపదలకు కూడా నీవే నిలయము. హే దేవేశ్వర, నీవు నా రక్షకుడిగా ఎన్ని ఆపదల నుండి నన్ను రక్షించావు స్వామి. ఆ విధంగా నీ అండ ఉన్నప్పుడు నాకు ఎటువంటి భయం లేదు స్వామి. ఈ ఆపద నుండి కూడా నన్ను గట్టెక్కిచ్చు. దుశ్శాసనాదహం పూర్వం సభాయాం మోచితా యథా తథైవ సంకటాదస్మాత్ మాముద్ధర్తుమిహార్హసి. ఘోరమైనటువంటి పరిస్థితి అది. సభాపర్వంలో పెద్ద సభ, కురువృద్ధులందరూ కూడా ఉన్నారు, పురప్రజలు ఉన్నారు, దుశ్శాసనాది సమస్త కౌరవుల గణం కూడా అక్కడ ఉంది. తన భర్తలు కూడా ఎదురుగా కూర్చున్నారు. ఆ సందర్భంలో దుశ్శాసనుడు అవమానించాలని ద్రౌపదీదేవి యొక్క వస్త్రాలపైన చేతిని వేశాడు. ఆ సందర్భంలో కూడా హే పరమాత్మ, నీవే నన్ను రక్షించావు కదా స్వామి. అటువంటి సంకటాలు ఎప్పుడొచ్చినా కూడా నీవే నాకు రక్షకుడిగా ఉన్నావు. అందుకోసమే చెబుతారు, సంకటాలు వచ్చినప్పుడే వెంకటరమణ అని పిలవమని. అటువంటి హే పరమాత్మ, నేను నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించమని ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉన్నది. వైశంపాయనువాచ ఏవం స్తుతః సదా దేవః కృష్ణయా భక్తవత్సలః ద్రౌపద్యా సంకటం జ్ఞాత్వా దేవదేవో జగత్పతి. ఎక్కడో కామ్యకవనం, ఎక్కడో ద్వారకా పట్టణం, దానికి దీనికి దాదాపుగా సంబంధమే లేదు. కానీ తన భక్తులు ఎక్కడి నుండి పిలిచినా కూడా వారి ఆర్తి అలాగే వారి భక్తి రెండిటికి మెచ్చి పరమాత్మ వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. ఆ విధంగా ద్రౌపదీదేవి యొక్క మొరలను విన్నటువంటి ఆ పరమాత్మ ద్రౌపదీదేవి యొక్క కష్టాన్ని కూడా తెలుసుకున్నాడు. ఏదో సంపదలు ఇవ్వు, లేకపోతే ధనధాన్యాది భోగ భాగ్యాలనివ్వు, వీటిని కోరలేదు కదా ద్రౌపదీదేవి. అతిథులు వచ్చారు, వారందరూ కూడా ఆకలితో ఉన్నారు. అతిథి అంటే పరమాత్మ, నీవే ఒక రూపంతో వచ్చావు. ఒక రూపంతో వచ్చిన నిన్ను నేను ఎలా ఆరాధించాలి? ఇదే నా సంకటం. అందుకోసం ఇటువంటి సంకటం నుండి నీవే నన్ను దాటించాలని ఆవిడ ప్రార్థిస్తోంది. ఆవిడ ప్రార్థనను తెలుసుకున్నాడు పరమాత్మ. పార్శ్వస్థం శయనే త్యక్త్వా రుక్మిణీం కేశవ ప్రభు తత్రాజగామత్వరితః అచింత్య గతిరీశ్వరః. చాలా చక్కటి పదాలతో ఈ శ్లోకాన్ని రచించారు వ్యాసుల వారు. వారు చెబుతున్నారు, ఎక్కడో ద్వారకాపట్టణంలో దాదాపుగా మధ్యాహ్న కాలం, మధ్యాహ్నం ఒక ఈ కాలం ప్రకారం మనం అనుకున్నా కూడా 3:30-4 సుమారు అయి ఉండవచ్చో ఏమో. ఆ సందర్భంలో రుక్మిణీదేవితో సహా అలా శయనించాడు పరమాత్మ. రుక్మిణీదేవి ఇతని చేతులు పట్టుకుందో, పాద సంవలనం చేస్తుందో, ఈ విధంగా వారిద్దరు కూడా ఉండే సందర్భంలో రుక్మిణీదేవిని వదిలివేశాడు పరమాత్మ. ఎందుకంటే అందరికన్నా తన భక్తుల యొక్క రక్షణ అనేది ప్రధాన దీక్ష పరమాత్మది. అందుకోసం ఆ భక్త రక్షణ దీక్షుడైనటువంటి ఆ పరమాత్మ రుక్మిణీం త్యక్త్వా, శయనాసనంలో రుక్మిణీదేవిని వదిలివేసి వెంటనే ఇక్కడికి వచ్చాడు. ఏమండి, కామ్యకవనం ఎక్కడ, ద్వారకాపట్టణం ఎక్కడ, ఎలా వచ్చాడు పరమాత్మ అంటే అందుకు మహాభారతం చెబుతుంది, అచింత్య గతిరీశ్వరః. ఆ పరమాత్మ యొక్క గమనం ఇలా ఉంటుందని మనం చెప్పలేము. అందుకోసమే చెబుతారు, తద్ధావతోన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వాదదాతని ఈశావాస్యోపనిషత్తులో చెబుతారు. మనమందరం కూడా పరిగెత్తుతూ ఉంటాం. పరిగెత్తే వారిని ఇంకా వేగంగా పరిగెత్తే వారు మాత్రమే వారిని అధిగమించగలరు. కానీ పరమాత్మ అందరినీ ఎలా అధిగమిస్తాడు అంటే తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్. తను ఒకే చోట కూర్చొనే ఉంటాడు,
కానీ పరిగెత్తే అందరినీ కూడా దాటి ముందుకు వెళ్ళిపోతాడు పరమాత్మ. అటువంటి అచింత్య గతి కలిగిన వాడు పరమాత్మ. అతని వేగాన్ని మనం ఊహించలేం కూడా. అంటే సర్వత్ర వ్యాప్తుడు పరమాత్మ. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని లేదు కదా. కామ్యకవనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కామ్యకవనంలో ద్రౌపదీదేవి స్తోత్రం చేసే పూర్వం కూడా వారితో ఉన్నాడు. అదంతా కూడా తను ఆ పరమాత్మ ఆ రూపాన్ని చూపించలేదు. ఒక్కొక్క క్షణం కూడా వారితో పాటు ఉంటూ వారిని ప్రతి ఒక్క క్షణంలో వారిని రక్షణ చేస్తూనే ఉన్నాడు. వారికి పుట్టినప్పటి నుండి కూడా ఆపదలే. పుట్టారు ఎక్కడో బదరికాశ్రమ వనంలో పుట్టారు. ఆ సందర్భంలో కూడా ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. అప్పుడు కూడా వారిని రక్షించారు వేదవ్యాస రూపంతో ఉంటూ. పాండురాజు యొక్క మృతి చెందిన తర్వాత వీరందరూ కూడా వస్తే దుర్యోధనుడు లోపలికి రానివ్వలేదు. ఆ సందర్భంలో కూడా వ్యాసుల వారే స్వయంగా తీసుకువెళ్ళి వారిని పాండురాజు యొక్క భవనంలో దింపారు. అప్పుడు రక్షించిన వాడు పరమాత్మే. అలాగే ఏదైతే పెద్ద బావి ఉన్నదో సరోవరం ఉన్నదో ఆ సరోవరంలో తోసేశారు భీముడిని విషం యొక్క అన్నాన్ని పెట్టి. అక్కడ పరమాత్మయ్య రక్షించాడు. అర్జునుడికి, ధర్మరాజుకి, నకుల సహదేవులకు ఎన్నెన్ని ఆపదలు. క్షణక్షణ గండాంతరం అని చెప్పుకున్న విధంగా ప్రతి ఒక్క క్షణంలో కూడా ఎవరు ఎక్కడ విధిస్తారో ఏ ఆపద ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. ఆ విధంగా ప్రతి క్షణం కూడా వారితో ఉండి కాపాడిన వాడే ఈ పరమాత్మ. ఆ పరమాత్మయే వెంటనే ఈ కామ్యకవనంలో ద్రౌపదీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క గతిని మనం ఊహించగలవా? అతను ఎలా వెళ్తాడు, ఎలా ప్రయాణించాడు, అదంతా కూడా మన బుద్ధికి, మన ఊహకు అదంతా కూడా తగనది. మనం ఊహించలేము. ఆ విధంగా పరమాత్మ అక్కడికి వచ్చేసాడు. తతస్థం ద్రౌపదీ దృష్ట్వా ప్రణమ్య పరయాముదా అబ్రవీత్ వాసుదేవాయ మునేరాగమనాధికం. వెంటనే పరమాత్మ ప్రత్యక్షమైతే ఆ మహాతల్లి అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క ఆనందాన్ని మనం ఏమని ఊహించగలం? ఆవిడికి ఒక ధీమా వచ్చేసింది. ఇక ఆ మునులందరూ కూడా మన నుండి తృప్తిగా వెళ్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అందరిని రక్షించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మయే ఇక్కడికి వచ్చేసాడంటే ఇక మన ఆపదలన్నీ కూడా తొలగినట్టే అని ఎంతో ఆనందంతో అతనికి నమస్కరించి తన ఆనందాన్ని ప్రకటన చేస్తూ అతన్ని స్తోత్రం చేసిన తర్వాత అతనికి తనకు వచ్చినటువంటి ఆపదలు, స్వామి ఈ విధంగా అక్షయ పాత్ర యొక్క క్షాళన అనగా కడగడం అయిపోయింది, నా భోజనం కూడా అయిపోయింది. ఇక అక్షయ పాత్ర నుండి అన్నాది పదార్థాలు రావు. కానీ 10,000 మంది శిష్యులతో దూర్వాస మహర్షి గారు వచ్చారు. వారికి వంట చేయాలి. ఎలా చేయాలి? ఇదే మాకు వచ్చినటువంటి ఆపద అని తను జరిగిన విషయాన్ని వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా ద్రౌపదీదేవి ఆ పరమాత్మ ముందు విన్నవించుకున్నది. తతస్తామబ్రవీత్ కృష్ణ క్షుతితోస్మి భృషాతుర శీఘ్రం భోజయ మాం కృష్ణే పశ్చాత్ సర్వం కరిష్యసి. ద్రౌపదీదేవికి మరొక పరీక్ష ఇందులో. అన్నం లేదో స్వామి అంటే ఈ పరమాత్మ అడుగుతున్నాడు, ద్రౌపది నాకు చాలా ఆకలిగా ఉన్నది, నాకు కూడా అన్నం పెట్టమన్నాడు. ద్రౌపదీదేవికి ఇంకేం చేయాలి? సాక్షాత్తుగా సర్వప్రదాత, ఎప్పుడు ఆకలి ఇత్యాది బాధలు లేనివాడు అటువంటి పరమాత్మగే అన్నం లేదు, ఎలాగైనా సరే నీవే రక్షించమని అడిగితే నాకు కూడా అన్నం పెట్టమని ఆ పరమాత్మయే ద్రౌపదీదేవిని అడుగుతున్నాడు. నిశమ్య తద్వచ కృష్ణ లజ్జిత వాక్యమబ్రవీత్ స్థాల్యాం భాస్కర దత్తాయాం అన్నం మద్భోజనావధి. ఆవిడ చాలా సిగ్గుపడుతూ చెబుతుంది, స్వామి నీ ముందు నా బాధను ఏమని చెప్పుకోగలను? నీకు విషయం తెలిసినదే కదా. ఎప్పుడైతే నా భోజనం అయిపోతుందో నా భోజనం తర్వాత అక్షయ పాత్ర నుండి భోజనాదులు రావు స్వామి. ఇక నీవైతే ఆకలిని అడుగుతున్నావు. ఆ ఋషులు మునులు వారందరూ కూడా స్నానానికి వెళ్ళారు, వారికి ఎలా కడుపు నింపాలనే విషయం తర్వాతది. ఇప్పుడు నీవు భోజనం అడుగుతున్నావు కదా, నిన్ను నేను ఎలా తృప్తిపరచగలను? నీ ఆకలిని బాధని ఎలా తీర్చగలను స్వామి? భుక్తవత్యస్మ్యహం దేవ తస్మాదన్నం న విద్యతే తత ప్రోవాచ భగవాన్ కృష్ణాం కమలలోచన. స్వామి నా భోజనం అయిపోయింది, ఇక ఆహార పదార్థాలు లేవు, నీ ఆకలి బాధ ఎలా తీర్చగలను అని ఆవిడ ప్రార్థించిన తర్వాత పరమాత్మ కమలలోచనుడు తను ద్రౌపదీదేవితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కృష్ణ ఉవాచ కృష్ణేన స్మరకాలోయం క్షిక్షమే నాతురేణమయీ శీఘ్రం గచ్చ మమ స్థాళీం ఆనయిత్వా ప్రదర్శయ. పరమాత్మ చెబుతున్నాడు, ద్రౌపది ఇప్పుడు ఆ పాత్ర నుండి అన్న వంటకాలు వస్తాయా లేవా ఇవన్నీ కూడా అవసరం లేదు, నేను చెప్పింది చెయ్యి. వెంటనే మమస్థాలి అని పరమాత్మ చెబుతున్నాడు. చూడండి, ధర్మరాజు గారు సూర్యుని ఉపాసన చేసి ఆ సూర్యుని ఉపాసన ద్వారా ఆ అక్షయ పాత్రను పొందాడనే కథం ఇత పూర్వం మనం విన్నాం.
కానీ పరమాత్మ ఇక్కడ తను చెప్పుకుంటున్నాడు, మమ స్థాళీ, నా పాత్ర అది, అక్షయాహ్వయ హే పాత్ర, వందేహం త్వాం నిరంతరమని ఆ అక్షయ పాత్ర స్తోత్రం చేస్తారు. అందులో వేసినటువంటి పదార్థాలన్నీ కూడా అక్షయం అవుతున్నాయంటే దానికి కారణం పరమాత్మయే అందులో అక్షయ అనే రూపంతో ఉన్నాడు కాబట్టే ఆ పాత్రను అక్షయ పాత్ర అని పిలుస్తారు. అందుకోసం ఆ పరమాత్మ చెబుతున్నాడు, నా పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను తీసుకురా. మనమన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా తర్వాత వెంటనే ఆ పాత్ర తీసుకున్నాడు. ఇతి నిర్బంధత స్థాళీం ఆనయ్యాస యదుద్వహ స్థాళ్యా కంఠేత సంలగ్నం శాకాండం వీక్ష్య కేశవ. ఆవిడేదో చెప్పబోతోంది, కృష్ణ పరమాత్మ ఒకటే మాట చెబుతున్నాడు, నీవు వెళ్ళి వెంటనే ఆ పాత్రను తీసుకురమని. స్వామి, ఆ పాత్రను కడిగి వేశాను, నా భోజనం అయిపోయింది. లేదు లేదు, నీవు ఆ పాత్రను తీసుకురా. ఇదే ఈ మాట తప్ప పరమాత్మ నోటి నుంచి వేరే మాట రావటం లేదు. ఇక పరమాత్మ యొక్క ఆజ్ఞ, అలాగే పరమాత్మ చెప్పింది వినాలి కాబట్టి అందుకోసం ద్రౌపదీదేవి గారు ఆ పాత్రను తీసుకువచ్చి పరమాత్మ చేతికి ఇచ్చారు. పరమాత్మ చాలా పరీక్షగా ఆ పాత్రను చూశాడు. ద్రౌపదీదేవి కడిగే సందర్భంలో దానిలో ఎటువంటి సందేహం లేదు, ఆవిడ చాలా చక్కగా పాత్రను కడిగే పెట్టింది. కానీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆ పరమాత్మ యొక్క సంకల్ప విశేషం చేత ఇక్కడ ఒక చోట శాకాన్నం, ఆకుకూరతో కూడినటువంటి అన్నపు గింజని పరమాత్మ ఒక చోట చూశాడు. అంటే పరమాత్మనే దాన్ని సృష్టించి ఉండవచ్చు. ఆ పరమాత్మ ఆ ఆకుకూరతో పాటు కూడినటువంటి అన్నపు గింజను చూసి ఉపయుజ్య ప్రవేత్యేనాం అనేన హరిరీశ్వరః విశ్వాత్మా ప్రియతాం దేవః తుష్టశ్చాస్త్వితి యజ్ఞభుక్. పరమాత్మ ఆ పాత్రకు కంఠభాగంలో ఉండేటువంటి ఆ ఆకుకూరతో కూడినటువంటి ఒక అన్నపు గింజను తీసుకుని దాన్ని చేతిలో తీసుకున్నాడు. తీసుకునే పరమాత్మ చెప్పినటువంటి మాటలు వినండి. విశ్వాత్మ ప్రియతాం, సమస్త ప్రపంచంలో కూడా వ్యాప్తుడైనటువంటి ఆ పరమాత్మ ఈ అన్నపు గింజ ద్వారా తను తృప్తిని పొందని. అతను ఎటువంటి వాడు? యజ్ఞభోక్త భగవాన్ శ్రీహరి. అతను ఈ అన్నపు గింజపు ద్వారా తృప్తిని పొందని. అకారయ మునీన్ శీఘ్రం భోజనాయేతి చాబ్రవీత్ సహ దేవం మహాబాహు కృష్ణ క్లేశ వినాశన. అంటే కొన్ని కథల్లో చెబుతుంటారు పరమాత్మ ఆ గింజని తన నోటిలో వేసుకున్నాడని. కానీ ఇక్కడ మహాభారతంలో ఆ అన్నపు గింజను నోట్లో వేసుకున్నారని ఎక్కడ కూడా చెప్పటం లేదు. కేవలం ఈ అన్నపు గింజపు ద్వారా విశ్వాత్ముడైనటువంటి సర్వవ్యాప్తుడైనటువంటి పరమాత్మ తృప్తిని చెందుగాక అని పరమాత్మ ఇంతే చెప్పాడు. దాన్ని నోట్లో వేసుకోవడం కూడా ఉండవచ్చు. తదుపరి పరమాత్మ వెంటనే పాండవులను ఆదేశిస్తూ ఉన్నాడు. ఓ సహదేవ, సహదేవుడిని పిలిచాడు మొట్టమొదటిగా. సహదేవ ఇట్రా, అక్కడ ఎవరైతే దూర్వాస మహర్షి గారు స్నానాదులు చేస్తున్నారో వారికి వెళ్ళి విన్నవించు, స్వామి వంటలన్నీ కూడా సిద్ధమయ్యాయి, మీరు భోజనానికి రావచ్చు అని. ధర్మరాజు గారు భయపడుతున్నారు. స్వామి ఎలా చెప్పగలను, నేను వంటకాలు ఏవీ లేవు కదా, వారందరూ కూడా వస్తే నేనేమని వడ్డించాలి అని తను ఎంతో బాధపడుతూ భయపడుతూ తను చెబితే పరమాత్మ ఒకటే మాటను చెప్పాడు, నేను వచ్చాను, అలాగే విశ్వాత్మగా ఉండేటువంటి శ్రీహరి తను తృప్తిని చెందుగాక అని ఆ ఒక మెతుకుని తీసుకున్నాను కాబట్టి ఇక నీవు భయపడవద్దు, సహదేవుని పంపించమని చెప్పాడు. సహదేవుడు ధర్మరాజు గారి అనుజ్ఞానుసారంగా తను వెళ్ళాడు. వెళ్ళి తతో జగామ త్వరితః సహదేవో మహాయశాః అకారితం తు తాన్ సర్వాన్ భోజనార్థం నృపోత్తమ స్నాతుం గతాన్ దేవనద్యాం దుర్వాస ప్రభృతీన్ మునీన్. ధర్మరాజు గారి అనుజ్ఞ, కృష్ణ పరమాత్మ యొక్క సూచనకు అనుగుణంగా సహదేవుడు దేవనది అనగా గంగా నదిలో స్నానం చేసేటువంటి దుర్వాస మహర్షి గారిని చేరుకున్నాడు. చేరుకుని అలా దూరం నిలబడి వారికి విన్నవించుకుంటూ ఉన్నాడు. ఓ స్వామి, ఓ మహర్షి గారు, మీరందరూ కూడా త్వరగా రాగలరు, భోజనాదులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, మీరు వచ్చిన వెంటనే మేము భోజనాలు వడ్డిస్తాము అని సహదేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. సహదేవుని ప్రార్థన విన్నటువంటి దూర్వాస మహర్షి గారు ఏం చేశారనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.